వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్స్ ఏ డాక్టర్స్ చేయొచ్చు అంటే హూ ఆర్ ద డాక్టర్స్ ఎలిజిబుల్ టు పర్ఫార్మ్ వారికోస్ సర్జరీస్ అండ్ ప్రొసీజర్స్. ఓకే, ప్రొసీజర్స్ అనేవి ఏంటంటే ఎనీ టైం మనం స్కిన్ లోపల నుంచి లోపలికి వెళ్ళి చేసేవన్నీ కూడా ప్రొసీజర్స్ అంటారు. సో ఇఫ్ యు సీ ఒక కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓన్లీ వాస్కులర్ సర్జరీ వాళ్ళే వారికోస్ వెయిన్స్ చేయాలి అని ఈ మధ్యన కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. మన భారతదేశం మొత్తం చూసుకున్నామంటే ఓన్లీ హైదరాబాద్ లో అట్లీస్ట్ ఒక 30 to 40 ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ వారికోస్ వెయిన్స్ చేస్తున్నారు. ఓకే, సో వారికోస్ వెయిన్స్ చేయడానికి బేసిక్ గా కావాల్సిన స్కిల్ సెట్స్ ఏంటంటే ఆ వెయిన్ లోపలికి వెళ్ళి మనం లోపల ఎంటర్ అయ్యి ఆ వెయిన్ ని క్లియర్ చేయడం మనకు రావాలి. అది రావడానికి వాస్కులర్ సర్జరీ డెఫినెట్ గా చేస్తారు. మన అమెరికాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 30% వాస్కులర్ సర్జన్స్ చేస్తారు. అమెరికాలో చూసుకుంటే 21% కార్డియాలజిస్ట్ ఏమో వారికోస్ వెయిన్స్ చేస్తున్నారు. ఓకే, అలానే 56% అదర్ స్పెషాలిటీస్ చేస్తున్నారు. అదే విధంగా ఇండియాలో కూడా వారికోస్ వెయిన్స్ చేయడానికి అర్హతలు ఏంటి అంటే గుడ్ ఎండోవాస్కులర్ స్కిల్స్ ఉండాలి, అంటే లోపల వెయిన్ ని క్లియర్ చేసే కెపాసిటీ ఉండాలి. అది ఏ స్పెషాలిటీ నుంచి నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. సో ఇండియాలో కూడా వారికోస్ వెయిన్స్ చేయడానికి వాస్కులర్ సర్జన్స్ చేయొచ్చు, జనరల్ సర్జన్స్ చేయొచ్చు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేయొచ్చు, కార్డియాలజిస్ట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇండియన్ వెయిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే VAI ప్రెసిడెంట్ డాక్టర్ షోయబ్ పడారియా ఈజ్ అ కార్డియాలజిస్ట్. వరల్డ్ వెయిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కురోష్ పార్సీ ఈజ్ అ డెర్మటాలజిస్ట్. సో ఆస్ట్రేలియాలో ఏంటంటే ఫస్ట్ ఈ స్పైడర్ వెయిన్స్ లో ఎక్కువగా అప్రోచ్ అవుతారు కాబట్టి ఆయన డెర్మటాలజీ నుంచి వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేయడం నేర్చుకున్నారు. అండ్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ వెయిన్ అసోసియేషన్. అదే విధంగా మనకి బెంగాల్లో ఒక స్పెషలిస్ట్ ఉన్నారు. దేర్ లాట్ ఆఫ్ గైస్ ఫ్రమ్ డిఫరెంట్ స్పెషాలిటీస్. సో కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓన్లీ ఒక స్పెషాలిటీ వాళ్ళే వారికోస్ వెయిన్స్ చేయాలనేది చాలా పెద్ద మిస్కన్సెప్షన్.